హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు సోషల్ మీడియాపై ఎందుకో కోపం వచ్చినట్లుంది. ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలోనే సోషల్ మీడియాను రౌడీలతో పోల్చారు. గతంలో రాజకీయ నాయకుల వెంట రౌడీలు ఉండేవారని, ప్రస్తుతం సోషల్ మీడియా ఉంటుందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చూడబోతే గతంలో తనని తీవ్రంగా ట్రోల్ చేసిన తెలుగుదేశం సోషల్ మీడియాపై ఉన్న కోపాన్ని మిగతా సోషల్ మీడియాపై ఎలదీసినట్లు అనిపిస్తుంది. నేడు రామోజీరావు గారి జయంతి. ఈరోజు వారి జీవితం, కృషి, త్యాగం మరియు సందేశాత్మకమైనటువంటి వారసత్వాన్ని స్మరించుకునేందుకు, అదేవిధంగా ఆధునిక భారతదేశ జర్నలిజం యొక్క పరిణామ గాథను జ్ఞాపకం చేసుకునేందుకు సరైనటువంటి సమయం అని భావిస్తున్నా. ది గాడ్ ఫాదర్ అనేటటువంటి నవల్లో రచయిత చెప్తాడు, గ్రేట్ మెన్ ఆర్ నాట్ బోర్న్ గ్రేట్, దే గ్రేవ్ గ్రేట్. అది రామోజీరావు గారి విషయంలో సరిగ్గా సరిపోతుంది. రామోజీరావు గారు ఒక నైతిక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఈనాడు ఆయన పత్రికను స్థాపించటమే కాకుండా తన పత్రిక ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసినటువంటి కృషి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రామోజీరావు గారు పాత్రికేయ రంగంలో ప్రవేశించే నాటికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పత్రికలు ఉనికిలో ఉండేవి. ఆ పత్రికలు నెలకొన్నటువంటి ఉన్నత సాంప్రదాయాలను కొనసాగిస్తూ తెలుగు జర్నలిజంలో కొత్త వరవుడి సృష్టించారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు సోషల్ మీడియా ప్రధాన మీడియాని కబళిస్తున్నటువంటి రోజులు. రామోజీరావు గారు వంటి మార్గదర్శి మన ముందు లేకపోయారు. వెనకటి రోజుల్లో కొందరు రాజకీయ నాయకులు వెనక రౌడీలు ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో రౌడీల బదులు సోషల్ మీడియా ప్రవేశించింది. సోషల్ మీడియా ముసుగులో చేసే అబద్ధ ప్రచారాలతో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కానీ అధికార ప్రభుత్వాలు కానీ ఇంకా సరిగ్గా గుర్తించినట్లేదు. నేటి సమాజంలో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి తానే పబ్లిషర్గానో మీడియా సంస్థగానో మారిపోయిన పరిస్థితి. సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్య భావ్య వ్యక్తీకరణకు విశాలమైనటువంటి వేదిక. అయినప్పటికీ అది వెర్రితలలు వేసి తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ ద్వారా నియంత్రణ లేకుండా సమాజానికి పెనుముప్పులా తయారైంది. ఈ నియంత్రణ లేని అశాంతభరితమైనటువంటి పరిస్థితుల్లో దుష్ప్రచారాలతో ప్రజలు వేధింపులకు గురిచేస్తుంది. బాధితులకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి కానీ, సత్యాన్ని పరిరక్షించేటటువంటి ప్రభావితమైనటువంటి యంత్రాంగంగా లేకపోవటం వల్ల, తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవటం వల్ల సమస్యగా మారింది. ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడటం వల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలకు ప్రజలు బాధపడుతున్నారు. సైబర్ నేరస్తులు, బ్లాక్ మెయిలర్స్కు ఇది ఒక స్వర్గంలా మారింది. మరి ఈ కొత్త వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కొంతమంది వీరికి లేనటువంటి నైపుణ్యాన్ని ఆపాదించుకుని ఒక వ్యాపారంగా మార్చుకుని బ్రతుకుతూ దాని ద్వారా ప్రజలను మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇంగ్లీషే భాషగా, క్రికెట్ అన్నది క్రీడగా, హింస అశ్లీలతో సినిమాలుగా, ఎంసెట్ అన్నదే పరీక్షగా, గుండాలే హీరోలుగా, అవినీతి రాజకీయంగా, ధనార్జనే జీవిత ధ్యేయంగా, స్వార్థమే వ్యక్తిత్వంగా, వికృత పోటీతత్వమే జీవితంగా మారినటువంటి నేడు సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మన తరతరాలుగా లభించినటువంటి దయ, కరుణ, ప్రేమ, ఔదార్యం, స్నేహం, సంస్కారం, సహకారం, సేవాభావం, త్యాగం, నిరాడంబరత, నిస్వార్థం, నిజాయితీ వంటి మానవ విలువలని పనికిరాని పదాలుగా మనం కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను అణిచివేసే శక్తులను ఎదుర్కొని జాతీయ సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. వ్యక్తిగతంగా రామోజీరావు గారు దూరదృష్టి కలిగిన నాయకుడే మాత్రం కాదు, విశ్వసనీయమైనటువంటి స్నేహితుడు, స్థిరమైన నిబద్ధత కలిగిన వారు, విశ్వాసపాత్రులు, ఆయన సంబంధాలను గౌరవించేవాడు, మాటలు నిలబెట్టుకునేటటువంటి మనిషి. తెలుగు జాతి, సంస్కృతి, సాంప్రదాయాలను సంపూర్ణంగా వాటి వికాసాలను పరిరక్షించేందుకు రామోజీరావు గారి జీవితం ఆదర్శంగా తీసుకుని జాతి పునర్నిర్మాణానికి అంకితం అవటే మనం ఆయనకు అర్పించగలిగినటువంటి నిజమైనటువంటి నివాళి. ఈ అవకాశం ఇచ్చినటువంటి రామోజీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.